ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఇవాళ కోల్కతాలో జరగనుంది. ఈ మ్యాచ్ మన టీమిండియాకి ఒక నాకౌట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం సెమీఫైనల్కి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం వెస్టిండీస్ జట్టు సెమీఫైనల్కి వెళ్తుంది. ఇక నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో పాకిస్తాన్ కథ ముగిసింది. వాళ్ళు 5 రన్స్ తేడాతో గెలిచినా కానీ వాళ్ళు మాత్రం సెమీఫైనల్కి కాకుండా వాళ్ళ ఇంటికి టికెట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ టోర్నమెంట్ ముగిసింది. అంటే ఇప్పటి నుంచి శ్రీలంకలో ఎలాంటి మ్యాచెస్ ఉండవు. 2 సెమీఫైనల్ కూడా ఇండియాలోనే జరుగుతాయి. శ్రీలంకలో పాకిస్తాన్ కథ ముగిసింది కాబట్టి శ్రీలంకలో ఎలాంటి మ్యాచెస్ ఉండవు. ఇక 2 సెమీఫైనల్ మ్యాచెస్ ఎక్కడ అవుతాయి అంటే, ఒక సెమీఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అండ్ రెండోది వచ్చేసరికి ఈడెన్ గార్డెన్స్లో. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఇండియా వర్సెస్ వెస్టిండీస్. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో ఇండియాలో వీళ్ళిద్దరూ తలపడినప్పుడు ఇండియాని ఓడించింది వెస్టిండీస్. అది కూడా సెమీఫైనల్ మ్యాచ్లో ఓడించింది. ఆ తర్వాత వాళ్ళు ఏకంగా కప్నే కొట్టేశారు. మీ అందరికీ గుర్తే ఉంటుంటుంది కదా, బెన్ స్టోక్స్ పైన కార్లెస్ బ్రాత్వేట్ ఎంత అద్భుతంగా 4 బాళ్లలో 4 సిక్స్లు కొట్టాడు. ఇక ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మొదట మన ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా లాస్ట్ టైం ఆడించిన టీంనే మళ్ళీ ఈసారి కూడా ఆడించాలి. ఎందుకంటే మనం ఆడబోయేది నాకౌట్ మ్యాచ్ అండ్ నాకౌట్ మ్యాచెస్లలో ఎలాంటి చేంజెస్ లేకుండా విన్నింగ్ కాంబినేషన్నే తీసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషాన్ వస్తారు. మన టీమిండియాకి మంచి స్టార్ట్ రావడం ఎంతో అవసరం ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఆపోజిషన్ టీంలో చూసుకుంటే చాలా మంది పవర్ హిట్టర్లు ఉన్నారు. ఒకవేళ కనుక మనకు మంచి స్టార్ట్ వస్తే మాత్రం మన టీమిండియాలోని మిగతా బ్యాట్స్మెన్స్ ఆ స్టార్ట్ని మంచిగా ఉపయోగించుకొని మన టీమిండియాకి మంచి స్కోర్ని ఇవ్వగలుగుతారు. ఇక నెంబర్ 4లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. 5లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. నెంబర్ 6లో తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఎంతో అద్భుతంగా ఆడాడు. నేనైతే ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నెంబర్ 7లో శివం దూబే వస్తాడు. అండ్ నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఉంటాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళే మన ప్లేయింగ్ 11లో ఉంటారు. దురదృష్టవశాత్తు రింకు సింగ్ ఇప్పటికే క్యాంప్లోకి చేరినప్పటికీ అతనికి కూడా చోటు దక్కదని నేను అనుకుంటున్నాను. అతని కోసం అయితే మనందరికీ చాలా బాధగానే ఉంది. రింకు సింగ్కి జరిగింది చాలా పెద్ద లోటే. ఆ బాధను తట్టుకునే శక్తిని దేవుడు అతనికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక మన గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెస్టిండీస్ జట్టు చాలా బలమైన జట్టు. చాలా మంది పవర్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. మనం ఒక మంచి గేమ్ ప్లాన్తో ఈ మ్యాచ్ని గెలవచ్చు. అదేంటంటే, ఫస్ట్ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ వేపియాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ వేపియడం వల్ల మనకు జస్ప్రీత్ బుమ్రా యాజ్ వెల్ యాజ్ హర్షదీప్ సింగ్ ఓవర్స్ మనకు ఉంటాయి. దాంతో మనకు మిడిల్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు అవసరపడతారు. అలా చేస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్తో బౌలింగ్ వేపియవచ్చు. ఇక మన 6th బౌలర్ శివం దూబే అయితే లాస్ట్ 3 మ్యాచెస్లలో 113 రన్స్ ఇచ్చేశాడు కేవలం 7 ఓవర్లు వేసి. అందుకని మనం బౌలింగ్ వేసేటప్పుడు మంచి ప్లాన్తో వేయాలి వెస్టిండీస్ బ్యాటర్స్కి. వెస్టిండీస్ బ్యాటింగ్లో చాలా అంటే చాలా డెప్త్ ఉంది. ఒక దశలో లాస్ట్ మ్యాచ్లో 90 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయినా కానీ అక్కడి నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 180 రన్స్ దాకా వెళ్లారు. వాళ్ళ జట్టులో చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్కి. మనం వాళ్ళ మీద చాలా మంచి ప్లాన్స్తో వాళ్ళని అవుట్ చేయాలి. స్లోవర్ బాల్స్ వేయాలి, షార్ట్ బాల్స్ వేయాలి. ఇలా చేస్తూ మంచిగా వికెట్స్ తీయాలి వాళ్ళవి. ఇక ఈ మ్యాచ్లో 2 ప్లేయర్స్ ఉన్నారు, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. వాళ్ళే వరుణ్ చక్రవర్తి అండ్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళిద్దరి బౌలింగ్ కనుక మంచిగా వేస్తే మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలవనుంది. ఒకవేళ ఈ 2 బౌలర్లు సరిగ్గా వేయలేకపోతే మాత్రం ఆర్ వెస్టిండీస్ బ్యాటర్లు ఈ 2 బౌలర్లను సరిగ్గా ఆడితే మాత్రం టీమిండియాకి కష్టాలు తప్పవని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ 2 బౌలర్లు మన టీమిండియాకి విజయాన్ని అందిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ 2 బౌలర్లు చాలా అంటే చాలా కీలకం మనకు. వీళ్ళిద్దరూ కలిసి 8 ఓవర్లు వేస్తారు. 8 ఓవర్లు అంటే 48 బంతులు వేస్తారు మన టీమిండియాకి. వరుణ్ చక్రవర్తికి ఈ గ్రౌండ్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్కి ఆడేటప్పుడు ఇదే గ్రౌండ్లో అతడు హోమ్ మ్యాచెస్ అన్ని ఆడాడు. కాబట్టి ఈ మైదానం గురించి అతనికి చాలా అంటే చాలా బాగా తెలిసి ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో అతడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక మన బౌలింగ్లో వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతున్నారని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్లో ఈ మ్యాచ్లో ఎవరు చాలా వికెట్స్ తీస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్ ఏది కాబోతుంది అంటే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తుండగా సిమ్రాన్ హెట్మయర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పటి వరకు సిమ్రాన్ హెట్మయర్ ఒక్క 6 కూడా కొట్టలేదు వరుణ్ చక్రవర్తిని. మరి సౌత్ ఆఫ్రికా అయితే ఎంతో ప్రాక్టీస్ చేసి వరుణ్ చక్రవర్తిని చాలా అద్భుతంగా ఆడారు మ్యాచ్లో. మరి వెస్టిండీస్ వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ అయ్యారా, లేకపోతే మన వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ ఏంటో చూపిస్తాడా? మళ్ళీ చూద్దాం ఈ మ్యాచ్లో. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకుంటే మాత్రం మనందరికీ తెలుసు అతడు ప్రీమియం బౌలర్ అని. ఎంత ప్రీమియం బౌలర్ అయినా కానీ ఓపెనింగ్లో అతడికి బౌలింగ్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇవ్వకపోవడం వల్ల అతన్ని మనం మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో వాడుకోవచ్చు. మాక్సిమం పవర్ ప్లేలో 1 ఓవర్ ఇవ్వచ్చు, ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో 1 ఓవర్, కానీ డెత్ ఓవర్స్లో మాత్రం ఖచ్చితంగా అతను 2 ఓవర్లు వేయాలి. అలా వేస్తేనే వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ను మనం కట్టడి చేయగలం.
ఇక గ్రౌండ్ గురించి చూసుకుంటే మాత్రం ఇది 220, 250 పిచ్ కాదు. నాకౌట్ మ్యాచెస్లో 220, 225 రన్స్ చేయడం కూడా చాలా కష్టం. అది అంత సులభమైన పని కాదు. కానీ ఈ రెండు జట్లను చూసుకుంటే మాత్రం మనం 63 సిక్సెస్ కొట్టాం అండ్ వాళ్ళు 66 సిక్సెస్ కొట్టారు. అంటే ఈ టోర్నమెంట్లో మన రెండు జట్లు చాలా సిక్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అది అంత సాధ్యం కాదు, ఎందుకంటే ఇది ఒక నాకౌట్ మ్యాచ్ అండ్ ఇరు జట్లలో మంచి బౌలర్లు కూడా ఉన్నారు కాబట్టి అలా సిక్సర్లు కొట్టడం ఈ మ్యాచ్లో అంత సాధ్యం కాదు. ఇక వెస్టిండీస్ జట్టు బౌలింగ్ చూసుకుంటే మాత్రం అఖిల్ హుసేన్ చాలా మంచిగా బౌలింగ్ వేశాడు ఇప్పటి వరకు. కానీ లాస్ట్ మ్యాచ్లో అతన్ని డ్రాప్ చేశారు. మరి ఇండియాతో మ్యాచ్లో అతన్ని ఆడిస్తారా లేదా చూడాలి. ఇక వాళ్ళకైతే చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అఖిల్ హుసేన్ ఉన్నాడు, గుదకేష్ మోతీ ఉన్నాడు, ఆ తర్వాత రోస్టెన్ చేసి కూడా బౌలింగ్ ఇవ్వగలడు. ఇక ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం షమర్ జోసెఫ్ ఉన్నాడు, రొమేరియో షెఫర్డ్ ఉన్నాడు, యాజ్ వెల్ as జేసన్ హోల్డర్ కూడా ఉన్నారు. ఒకవేళ టీమిండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మాత్రం ఒక 200 రన్స్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి చేజింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది వెస్టిండీస్ జట్టుకి. కానీ ఇది నాకౌట్ మ్యాచ్ కాబట్టి చాలా భయం కూడా ఉంటుంది మ్యాచ్లో. అండ్ ఆల్సో డ్యూ కూడా ప్రభావం చూపవచ్చు, ఎందుకంటే ఇది కోల్కతాలో జరుగుతుంది మ్యాచ్. అక్కడ సన్సెట్ చాలా ఎర్లీగా జరుగుతుంది, దాని వలన డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక T20 వరల్డ్ కప్ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఒక్కసారి కూడా టాప్ 4లో ఏషియా జట్టు లేకుండా లేదు. ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఏషియా జట్టు ఉంటూనే ఉంటుంది టీంలో. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం శ్రీలంక ఆల్రెడీ నాకౌట్ అయిపోయింది, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా నాకౌట్ అయిపోయింది. ఇప్పుడు కేవలం ఒక టీమిండియానే రేస్లో ఉంది. అండ్ ఈ వెస్టిండీస్తో మ్యాచ్లో గెలిస్తే మాత్రం మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళిపోతుంది. మనందరం కూడా అదే కోరుకుందాం. మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.